అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన జరగనున్న రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టనున్న ఏర్పాట్లపై సమావేశంలో తొలుత జిల్లా కలెక్టర్కు ఆలయ ఈవో డిఎల్వి రమేష్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అరసవల్లి రథసప్తమి వేడుకలు నిర్వహించాలని చెప్పారు. క్యూ లైన్లు, ప్రసాదాల పంపిణీ తదితర చర్యలు చేపట్టాలని, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందించే ప్రక్రియ సజావుగా జరపాలన్నారు. వైద్య శిబిరాల ఏర్పాటు, ఉచిత భోజనం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ అర్ధరాత్రి నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని, ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. ఇక రథసప్తమి దృష్ట్యా దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నిరంతరం విద్యుత్ అందేలా చర్యలు చేపట్టాలని, అలాగే ముందస్తు జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సింహద్వారం వద్ద విఐపీలు డోనర్స్ కొరకు షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేసి పోలీస్ వీల్ చైర్స్ తో పాటు మీరు వాలంటీర్స్ కూడా సింహద్వారానికి మీ స్వామివారి దర్శనం కల్పించే చర్యలు తీసుకోమని చెప్పి సభ్యుల సహకారంతో క్యూ లైన్లు కల్పించడం, తాగునీరు అందించడం, అలాగే సర్వీస్ యాక్టివిటీస్ తీసుకుంటారు. అట్లా ప్రొసీడింగ్స్ తయారు చేసి ఆడియోతో కూడా షేర్ చేసేసి కూడా ఇవ్వాలి. మీ లెవెల్లో కానీ ఆడియో లెవెల్లో కానీ మీటింగ్ పెట్టేసి ప్రతి ఒక్కరికి ప్రతి అంశం గురించి చెప్పాలి. సో నీట్ గా ఒక ఐడియా వచ్చేస్తుంది. భక్తుల కొరకు ఉచిత ఫ్రీ మీల్స్ పెట్టామని చెప్పి అంటున్నారు. అరసవల్లి గ్రామ సభ్యులు యు పాపారావు గారి ఆధ్వర్యంలో కొన్ని సేవా సంస్థలు మరియు ఆర్కే స్పోర్ట్స్ వారితో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి రాసేది. అంటే వాళ్ళు సైట్ అడిగారు సార్. నేను ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కూడా మేము కోఆర్డినేట్ చేసుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేద్దామని నేను మీటింగ్ చేసాక ఫైనల్ అలాగే మేడం. అలాగే అది వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పి మీరు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి రాశారు. ఆల్రెడీ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు సార్. వాళ్ళే వచ్చి అక్కడ ఏర్పాటు చేసుకుంటారు. మేము అక్కడ కూడా పబ్లిక్ ఇస్తాము. వాళ్ళకి టేబుల్, చైర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఎంతవరకు కోఆర్డినేషన్ చేసుకోవాలి డిఎంఎల్హెచ్, అలాగే ఇంకా ఎవరైతే ఉంటారో ఆ డాక్టర్లు వాళ్ళతో మెడికల్ క్యాంప్స్ అన్ని కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది సార్. మాట్లాడారు సార్. క్యాంపులు, ప్లేసెస్ మేము డాక్టర్స్, పీడియాట్రిక్స్ కూడా అడిగాం సార్. 4 ప్లేసెస్ సార్. వీటితో పాటు లాస్ట్ ఇయర్